అందరికీ నమస్కారం. వాల్మీకి రామాయణం ఆడియో బుక్ పార్ట్ 45. ఎవరో ఒకంత విమర్శించినంత మాత్రాననే శ్రీరాముడు సీతను ఎందుకు బహిష్కరించాడని తరచుగా అడిగే ప్రశ్న. పవిత్రమైన తన పత్ని పట్ల శ్రీరాముడు కఠినంగాను క్రూరంగాను వ్యవహరించినట్లు కనిపిస్తుంది. కానీ ఒక ఆదర్శవంతుడైన మహారాజుగా శ్రీరాముడు తన వంశగౌరవాన్ని నిలిపి భవిష్యత్ తరాలకన్నిటికీ ఒక నిర్దుష్టమైన ఆదర్శాన్ని నెలకొల్పవలసి ఉంది. ఆయన సీతను బహిష్కరించి ఉండకపోతే భవిష్యత్తులో తక్కువ స్థాయికి చెందిన చక్రవర్తులు తమ పౌరులు చేసే న్యాయమైన విమర్శలకు ప్రతిస్పందించకుండా ఉండేందుకు దీనిని ఒక సాకుగా ఉపయోగించుకుని ఉండేవారు. రాముని నిర్ణయం కఠినాత్మకంగా కనిపించవచ్చు, కానీ సక్రమంగా పరిపాలించాలంటే ఒక మహారాజు కొన్ని సమయాల్లో కఠినంగా వ్యవహరించవలసిన అవసరం ఉంది. ప్రజలను పాలించడమే అతని ప్రథమ కర్తవ్యం. ఇతర అంశాలు అతని వ్యక్తిగత సుఖ సంతోషాలు కానీ లేదా అతని స్వకుటుంబ సభ్యుల సుఖ సంతోషాలను కానీ ప్రభావితం చేసేవి అయినప్పటికీ వాటి ప్రాముఖ్యం ఆ తర్వాతనే. రాముడిలా మాట్లాడడం విని లక్ష్మణుని హృదయం కకావికలం అయింది. కానీ తన అగ్రజునికి విధేయుడై బంటు కావటం చేత సంకోచించకుండా సమ్మతించాడు. అంతటా మరుసటి రోజు ఉదయమే లక్ష్మణుడు సీత వద్దకు వెళ్ళి, నీ మనోరథాన్ని నెరవేర్చమని నీ భర్త నన్ను ఆదేశించాడు. గంగా తీరంలో నివసిస్తున్న మహర్షులను నీవు పూజించగలగటానికై నేను అక్కడి వరకు నీకు తోడుగా వస్తాను. సుమంత్రుడు రథంతో సిద్ధంగా ఉన్నాడు కనుక నీవు వెంటనే రావలసిందిగా ప్రార్థిస్తున్నాను అన్నాడు. సీత మహదానందభరితురాలై అత్యంత మనోజ్ఞమైన దుస్తులను అత్యద్భుతమైన ఆభరణాలను ధరించిన మీదట లక్ష్మణునితో, నేను మహర్షుల పత్నులకు వీటిని మరి అనేకమైన కానుకలను పంచి ఇస్తాను అని చెప్పింది. లక్ష్మణుని సాయంతో సీత రథారోహణం చేయగా వారు శీఘ్రమే బయలుదేరారు. కానీ ప్రయాణం సాగుతుండగా సీత, లక్ష్మణ, నా వామనేత్రం ఆకస్మికంగా కంపించడం మొదలైంది. నా మనస్సు విచిత్రంగా అల్లకల్లోలంగా ఉంది. అకస్మాత్తుగా నేను చాలా నీరసపడిపోయాను. భూమి నిండా ఏవో విషాద రేఖలు అలుముకున్నట్లు కనిపిస్తుంది. రాముడు కుశలమేనని ఆశిస్తున్నాను అంటూ ఆందోళనగా మాట్లాడసాగింది. తన భర్త యొక్క ఇతర బంధువుల యొక్క క్షేమం కోసం సీత దేవతలను ప్రార్థించింది. అంతటా లక్ష్మణుడు అశ్రుపూరిత నేత్రాలతో గద్గద స్వరంతో, నీవు కూడా ఏమీ దురదృష్టానికి గురికావని ఆశిస్తున్నాను అన్నాడు. సాయంకాలానికి సీత, లక్ష్మణుడు, సుమంత్రుడు గోమతీ నదీ తీరానికి చేరుకుని ఆ రాత్రి అక్కడే గడిపారు. మరునాడు ప్రాతకాలాననే వారు తమ ప్రయాణాన్ని కొనసాగించారు. మధ్యాహ్నానికి వారు గంగా తీరానికి చేరుకున్నారు. అయితే వారు తమ రథాన్ని దిగడంతోనే లక్ష్మణుడు ఇక ఎంత మాత్రం తన దుఃఖాన్ని నిగ్రహించుకోలేక బోరమని విలపించాడు. ఇది చూసి ఎంతగానో ఆవేదన చెందిన సీత, లక్ష్మణ, నీకేమైంది? మనం ఇప్పుడు మన గమ్యానికి చేరుకున్నాం కనుక నీవు సంతోషంతో ఉండవలసింది. నిజానికి నీ విచారం నన్ను వ్యాకులపరుస్తోంది. రామునితో 2 రోజుల వియోగం నీకింత వేదన కలిగించిందా? నేను రాముని అమితంగా ప్రేమిస్తాను, కానీ నేను అంతగా ఆందోళన చెందలేదు. మనం ఇంకా గంగను దాటి మహర్షుల దర్శనాన్ని పొందాల్సి ఉంది కనుక దయచేసి నిన్ను నీవు నిగ్రహించుకో. ఆ తర్వాత మనం శీఘ్రమే అయోధ్యకు తిరిగి వెళ్ళవచ్చు. ఎందుకంటే నేను కూడా రాముని చూడాలని తప్పిస్తున్నాను అంది. తన కన్నీటిని తుడుచుకున్న మీద లక్ష్మణుడు ఒక నావను ఏర్పాటు చేసి సీత వెంట ఉండి గంగను దాటించాడు. ఆవలి తీరాన్ని చేరిన మీదట లక్ష్మణుడు అశ్రుపూరిత నేత్రాలతో, ఓ విదేహారా కుమారి, ధర్మాత్ముడైన శ్రీరాముడు నాకు అత్యంత బాధాకరమైన కార్యాన్ని అప్పగించాడు. నిజానికి ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించడం చేత నేను లోకం దృష్టిలో అపయశస్సును పొందుతాను. నీ భర్త యొక్క ఆదేశాన్ని నిర్వర్తించడం కంటే నేను మరణించినా ఎంతో బాగుండేది. ఓ మహాసాధ్వి, నేను చేయవలసిన వస్తున్న పనికి గాను నన్ను దయచేసి క్షమించు అన్నాడు. లక్ష్మణుడు పెద్ద పెట్టున విలిపిస్తూ నేలకూలాడు. సీత అమితమైన ఆవేదనతో, లక్ష్మణ, ఏమిటి విషయం? నీవు చెబుతున్నది ఏమిటో నాకు అర్థం కావటం లేదు. నిన్ను బాధిస్తున్నది ఏమిటో దయచేసి నాకు స్పష్టంగా చెప్పు. నీవు నాకు చెప్పడానికి ధైర్యం చేసుకోలేకపోతున్నా గొప్ప దురదృష్టం ఏదైనా రామునికి వాటిల్లిందా అని ప్రశ్నించింది. ఆ వనత శిరస్సుతో లక్ష్మణుడు గద్గద స్వరంతో ఇలా సమాధానమిచ్చాడు. రాజ్యసభలో కూర్చుని ఉన్న రామునికి తాను అనుచితంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపిస్తూ అయోధ్య అంతటా జనాపవాదాలు వ్యాపిస్తున్నట్లు తెలిసింది.
నిన్ను పునఃస్వీకరించినందుకు గాను ప్రతి చోట ప్రజలు రాముణ్ణి నిందిస్తున్నారు. ఈ జనాభిశంసన ఆయనకు దుర్భరమైన వేదన కలిగిస్తుంది. ఓ సీత, నీవు నిష్కలంకవని నాకు తెలుసు. రామునికి కూడా తెలుసు. కానీ ఇక్ష్వాకు వంశం యొక్క పరువు ప్రతిష్టలు నిలపడం కోసం ఆయన నిన్ను త్యజించవలసి వచ్చింది. కనుక మహారాజును అపార్థం చేసుకోవద్దు. ఓ వైదేహి, గంగా తీరాన నెలకొని ఉన్న బ్రహ్మర్షుల నివాసాలు దివ్యమైన రమణీయతతో శోభిస్తుంటాయి. కనుక భగ్న హృదయాలువి కాకు. వాల్మీకి మహర్షి నీ మామగారైన దశరథ మహారాజుకు ఆప్తమిత్రుడు కనుక నీవు ఆ మహర్షి వద్ద ఆశ్రయం పొందాలి. నీ హృదయంలో సర్వదా రాముని తలుస్తూ ఆయన పట్ల అకుంఠితమైన భక్తి శ్రద్ధలతో ఉండు. ఓ జానకి, తద్వారా నీవు అత్యున్నతమైన సుఖ సంతోషాలను సాధించగలవు. తన క్రూరమైన గతి గురించి వింటూనే సీత తక్షణం స్పృహ కోల్పోయింది. అంతటా తిరిగి తెలివిలోకి వచ్చిన మీదట ఆమె ఎలుగెత్తి ఇలా దీనంగా విలపించింది. కేవలం బాధలు పడటం కోసమే నాకు ఈ జీవితం ప్రసాదించబడిందని ఇప్పుడు నాకు అర్థమవుతుంది. పూర్వం నేను చేసిన మహాపాపం ఏమిటి? ఈ నిర్భాగ్య కన్య యొక్క వివాహాన్ని నేను అడ్డుకున్నందువల్ల ఇప్పుడు రాముని చేత త్రోసివేయబడుతున్నాను. నేను నా భర్తను ప్రవాసంలో కూడా విశ్వాసపాత్రురాలనై అనుగమించి అసంఖ్యాకమైన కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ సంతృప్తితో ఉండిపోయాను. లక్ష్మణ, ఇక్కడ ఒంటిదానినై ఎలా బ్రతుకు బండ సాగించగలను? నేనెందుకు వదిలివేయబడ్డానని ఋషులు అడిగితే వారికి ఏమని చెప్పేది? నేను చేసిన తప్పేమి? నేను సంతోషంగా గంగా నదిలోకి దుమికి నా జీవితాన్ని ముగించుకుంటాను. కానీ దానివల్ల రాముని వంశం అంతరిస్తుంది. ఒకంత గుండె చిక్కబట్టుకుని మీదట సీత లక్ష్మణునితో, నీవు కేవలం నీ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నావని నాకు తెలుసు. నిన్ను నేను నిందించను. అయోధ్యకు తిరిగి వెళ్ళి నా అత్తలకు నా గౌరవ ప్రమాణాలను సమర్పించు. నా భర్తకు పాదనమస్కారం ఆచరించి ఈ నా సందేశాన్ని అందజేయి. ఓ రామ, నా భక్తి విశ్వాసాలు ఎల్లవేళలా నీ మీదనే అచంచలంగా నిలిచి ఉన్నాయని నీకు తెలుసు. నా పాతివ్రత్యం, నా అచంచల ప్రేమానురాగాలు నీకు తెలుసు. అయినప్పటికీ అగౌరవ అవమానాల భయం వల్ల నీవు నన్ను తృణీకరించావు. ఓ రామ, నా స్వామి, ఏకైక శరణ్యమా, నీవు ఆ విధంగా చేసి ఉండవలసింది కాదు. నా ప్రియ ప్రాణనాథ, నేను నిష్కలంకురాలనని నాకు తెలుసు కనుక నా స్వీయ దురదృష్టానికి నేను కొమిలిపోను. ఒక పతివ్రతకు ఆమె భర్త దైవ సమానుడు. అందువల్ల నీవు ఏమి ఆదేశించినప్పటికీ దానివల్ల నా జీవితమే త్యజించవలసి వచ్చినా సరే అది నా శ్రేయస్సుకు అత్యుత్తమమైనదని నేను శిరసా వహించక తప్పదు అని చెప్పింది. లక్ష్మణుడు సీతకు ప్రదక్షిణా నమస్కారాలు చేసి గంగా నదిని దాటి ఆవలి తీరానికి చేరుకున్నాడు. లక్ష్మణుడు తన రథాన్ని అధిరోహిస్తూ సీతను కడసారి ఒక మారు చూడాలని తల త్రిప్పి చూశాడు. అదేవిధంగా సీత కూడా సుదూరంగా నిష్క్రమిస్తూ దుఃఖభారంతో లక్ష్మణుడిని వీక్షించింది. అంతటా ఏకాకి అరక్షితి అయిన సీత నిగ్రహించరాని విధంగా రోదిస్తూ నీడపై కూలింది. దుఃఖతప్తుడైన లక్ష్మణుడు, సుమంత్ర, తన ప్రియపత్నిని విడనాడినందుకు రాముడు ఇప్పుడిక ఎంతటి తీవ్ర వ్యతను అనుభవించవలసి ఉందో కదా. అయ్యో, ఆగ్రహంతో రాక్షసులను సర్వనాశనం చేసినవాడు క్రూర విధి చేత ఆడింపబడుతున్నట్లుగా ఉంది. తన తండ్రి యొక్క అజ్ఞానానుసారం ప్రవాసంలో జీవిస్తూ రాముడు అనుభవించిన దుఃఖం కంటే ఇప్పుడు ఆయన పొందుతున్న దుఃఖం ఎంతో అధికం అన్నాడు. సుమంత్రుడు సమాధానమిస్తూ, ఓ యువరాజా, సీత లేదా రాముని కారణంగా మితిమీరిన శోకానికి గురికాకు. రాముడు ఒకనాటికి తన భార్యను పరిత్యజించి తన శేష జీవితమంతా వియోగ వ్యధను అనుభవిస్తాడని చాలా కాలం క్రిందటనే మీ తండ్రికి తెలియజేయబడింది. లక్ష్మణ, ఈ విషయాన్నంతటినీ నేను ఎన్నటికీ బయలుపరచనని మీ తండ్రికి వాగ్దానం చేశాను. అయితే నీవు రాముని దురదృష్టం గురించి ప్రశ్నించావు కనుక ఈ విషయమంతా నీకు వివరిస్తాను. నేను మహారాజు యొక్క ఆనతిని తప్పక తలదాల్చవలసిందే, కానీ నాకు చెప్పాలన్న ప్రోద్బలం కలుగుతుంది కనుక విధి నిజంగానే తిరుగులేనిదైనట్లు కనిపిస్తుంది. అయినప్పటికీ దయచేసి ఈ విషయం ఏమీ భరతునికి కానీ శత్రుఘ్నునికి కానీ చెప్పకు అన్నాడు. సుమంత్ర, దయచేసి విషయమంతా తెలియజేయి అని లక్ష్మణుడు ఆతృతగా అడిగాడు. సుమంత్రుడు ఇలా చెప్పాడు. ఓ యువరాజా, ఒకప్పుడు దుర్వాసముని ఒక వర్ష ఋతువులో చతుర్మాస్య వ్రత పాలనకై వశిష్ఠుని ఆశ్రమం వద్ద నివసించసాగాడు.
ఒక రోజున దశరథ మహారాజు వశిష్ఠుని దర్శనానికి వచ్చి ఆ ఋషి ప్రక్కనే దుర్వాసముని ఆసీనుడై ఉండటాన్ని చూశాడు. అందువల్ల ఆయన గౌరవభావంతో ఆ ఋషులందరినీ పూజించాడు. ఆ ఋషులిద్దరూ కూడా దశరథ మహారాజుకు స్వాగతం పలికి తమతో పాటు కూర్చోవలసిందిగా ఆహ్వానించారు. వారి సంభాషణ సందర్భంగా దశరథ మహారాజు తన పుత్రుల యొక్క ఆయుర్దాయం గురించి ప్రశ్నించాడు. దుర్వాసముని ఆయనతో, ప్రియమైన మహారాజా, ఒకప్పుడు చాలా కాలం క్రిందట దేవతలలో జరిగిన సంగ్రామంలో దైత్యులు దిక్కుతోచని వారే భృగుముని యొక్క పత్నిని ఆశ్రయం వేడారు. ఎందుకంటే ఆమె అంతకుముందు వారికి రక్షణ కల్పిస్తానని హామీ ఇచ్చింది. ఇది చూచిన మహావిష్ణువు క్రుద్ధుడై తన సుదర్శన చక్రాన్ని ఉపయోగించి ఆ తపస్విని యొక్క శిరస్సును ఖండించాడు. దీనికి ప్రతిక్రియగా మహావిష్ణువును భూలోకంలో నర్నుగా జన్మించి భార్యా వియోగవ్యతను అనుభవించవలసిందిగా భృగుముని ఆగ్రహంతో శపించాడు. అయితే ఇలా తన క్రోధాన్ని వెళ్ళగ్రక్కిన మీదట భృగుముని ఎంతో విచారించాడు. పశ్చాత్తాపంతో ఆయన మహావిష్ణువును పూజించసాగాడు. భృగుముని పట్ల భగవానుడు సంప్రీతుడై ఋషి యొక్క శాప పరిమాణాలను స్వీకరించడానికి స్వచ్ఛందంగా అంగీకరించాడు. ప్రియమైన దశరథ, ఈ కారణం చేతనే మహావిష్ణువు నీ పుత్రుడైన రామునిగా అవతరించాడు. అతను అయోధ్య నుండి 11,000 సంవత్సరాల భూమండలాన్ని పాలిస్తాడు. ఆయనకు తన ప్రీతమ పత్ని అయిన జానకి గర్భం ద్వారా 2 పుత్రులు జన్మిస్తారు అని చెప్పాడు. అంతటా సుమంతుడు, ప్రియమైన లక్ష్మణ, ఇదంతా ముందుగానే దుర్వాస మహర్షి మీ తండ్రికి తెలియజేశాడు. ఏది జరిగినా అంత పరమాత్ముని సంకల్పానుసారమే జరుగుతుందని గ్రహించి ఇక నీవు నీ దుఃఖాన్ని విడిచిపెట్టు అన్నాడు. సుమంత్రుని పలుకులను విన్న లక్ష్మణుడు ఎంతగానో ఊరట చెంది ప్రధాన సచివునికి తన హృదయపూర్వకమైన కృతజ్ఞతలను తెలియజేశాడు. లక్ష్మణ, సుమంత్రుడు ఆ రాత్రి ఒక నదీ తీరాన గడిపి మరుసటి రోజు ఉదయం తమ ప్రయాణాన్ని తిరిగి సాగించారు. సీత శోకిస్తూ ఉండటాన్ని వాల్మీకి శిష్యులు కొందరు చూడటం తటస్థించింది. వారు తమ గురువు వద్దకు పరుగున వెళ్ళి, గురుదేవ, త్వరగా రండి, సాక్షాత్తుగా లక్ష్మీదేవిని పోలి ఉన్న స్త్రీ ఒక ఆమె అరణ్యంలో ఒంటరిగా కూర్చొని రోధిస్తుంది అన్నారు. దివ్య దృష్టితో వాల్మీకి సర్వం తెలుసుకోగలిగాడు. పతికి దూరమైన సీత కూర్చుని ఉన్న చోటకు ఆయన హుటాహుటిన వెళ్ళాడు. మహర్షి ఆమెను వినయంగా సమీపించి, ఓ శ్రీరామపత్ని, ఓ జనకరాజపుత్రి, ముల్లోకాలలో జరిగేదంతా నేను నా తపోబలంతో తెలుసుకోగలను. అందువల్ల నీ దైన్యస్థితి నేను అర్థం చేసుకున్నాను. దయచేసి భయపడవద్దు. నా ఆశ్రమ సమీపంలో తాపస స్త్రీలున్నారు. వారు నిన్ను తమ పుత్రికవైనట్లుగా కడు శ్రద్ధతో నీ సంరక్షణ వహిస్తారు. దయచేసి ఇక నా వెంట వచ్చి దీనిని నీ నూతన గృహంగా సంభావించు అన్నాడు. అంతటా వాల్మీకి సీతను తీసుకువెళ్ళి ఆమెను తాపస స్త్రీల సంరక్షణలో ఉంచాడు. ఈలోగా లక్ష్మణుడు అయోధ్యకు చేరుకున్నాడు. రాముడు ఏమంటాడో అనుకుంటూ అతను రాజభవనంలోకి ప్రవేశించాడు. రాముడు సింహాసనంపై అశ్రువులు కారుస్తూ ప్రగాఢమైన ఆలోచన ముద్రలో నిమగ్నుడై కూర్చుని ఉండటాన్ని లక్ష్మణుడు చూశాడు. తన అగ్రజుని దైన్యావస్థను చూచి లక్ష్మణుని నేత్రాలు కూడా అశ్రుపూరితాలైనాయి. రామునికి సవినయ ప్రణామం చేసి లక్ష్మణుడు అమిత దుఃఖభరితమైన స్వరంతో, ప్రియ సోదరా, నీ ఆజ్ఞానానుసారం సీతను గంగా నదీ తీరాన వాల్మీకి మహర్షి ఆశ్రమ సమీపంలో విడిచిపెట్టాను. ఓ రామా, దుఃఖానికి లోనై ప్రయోజనమేమీ లేదు. వాస్తవానికి ఈ లోకంలో సంయోగ వియోగాలు ఒకదాని వెంట ఒకటి సంభవిస్తూనే ఉంటాయి. తన భార్యను, తన పుత్రుణ్ణి, తన జీవితాన్ని సైతం ఏదో ఒక నాటికి త్యజించవలసి రావటం అనివార్యం. అందువల్లనే వివేకవంతులైన వారు ఎల్లప్పుడూ నిస్సంగ వైఖరితో జీవనయాత్ర సాగిస్తుంటారు. ప్రియ సోదర, అపారమైన నీ శక్తి సామర్థ్యాలు త్రిలోకాలను నియంత్రిస్తూ ఉంటాయి. మరి ఈ విషాదాన్ని ఎందుకు అణిచివేయవు? ఈ బలహీనతను వదిలివేసే, లేకుంటే మరిన్ని జనాపవాదాలు వ్యాపిస్తాయి. లోకులేమనుకుంటారు అన్నాడు. లక్ష్మణుని మాటలతో రాముడు స్థిమితపడ్డాడు. ఆయన దుఃఖం క్రమంగా తగ్గుముఖం పట్టింది. రాముడు ఇలా అన్నాడు, ప్రియ లక్ష్మణ, గత 4 దినాలుగా నా రాచరిక విధులను పూర్తిగా నిర్లక్ష్యం చేశాను. దయచేసి రాజసచివులను, పురోహితులను, నీకు వ్యవహార సంబంధాలున్న జనసామాన్యాన్ని పిలిపించు. అనుదిన రాజ్యపాలనను పట్టించుకొని రాజు నరకవాసాన్ని పొందటం తథ్యం. మృగ మహారాజు కథను నీవు తప్పక తెలుసుకోవాలి. ఆయన ఒకప్పుడు లక్షలాది గోవులను ఒక బ్రాహ్మణునికి దానంగా ఇచ్చివేశాడు. అయితే వాటిలో ఒకటి వేరొక బ్రాహ్మణుడికి చెందినది కావటం సంభవించింది.
ఈ తేడా బ్రాహ్మణులు కనిపెట్టగానే వారు రాజును ఒక తొండగా కమ్మని శపించారు. సుదూర భవిష్యత్తులో మహావిష్ణువు యదువంశంలో వసుదేవుని పుత్రునిగా అవతరించినప్పుడు మృగ మహారాజుకు విముక్తి కలుగుతుందని విధించబడింది. ఇప్పటికీ ఆ మహారాజు బ్రాహ్మణుల శాపఫలాన్ని అనుభవిస్తూనే ఉన్నాడు. దీనిని బట్టి ఒక రాజు చేసే అన్యాయం వల్ల ఎంతటి దురవస్థ కలుగుతుందో అర్థం చేసుకోవచ్చు. అందువల్ల నన్ను చూడగోరే ప్రజలందరినీ నా వద్దకు రానివ్వు. ప్రియ సోదరా, నీవు కోరినట్లయితే మహారాజుల జీవితాలకు సంబంధించిన మరికొన్ని ఆసక్తిదాయకమైన కథలతో నిన్ను ఆనందింపచేస్తాను. అందుకు లక్ష్మణుడు, ప్రియమైన రామ, ఈ అద్భుతమైన కథలను విన్న కొద్దీ నాకు ఇంకా వినాలన్న కుతూహలం కలుగుతోంది అంటూ సమాధానమిచ్చాడు. అందుకు ప్రతిస్పందనగా రాముడు నిమి మహారాజు కథను వివరించాడు. ఇక్ష్వాకుని యొక్క ఈ 12వ కుమారుడు ఒకసారి వశిష్ఠుని తన యజ్ఞానికి ఆధ్వర్యం వహించవలసిందిగా అడిగాడు. అయితే వశిష్ఠుడు అప్పటికే ఇంద్రుని తరపున ఒక యజ్ఞాన్ని నిర్వహించడంలో నిమగ్నుడై ఉన్నందున ఆయన నిమి మహారాజును వేచి ఉండవలసిందిగా అభ్యర్థించాడు. కానీ వేచి ఉండడానికి మారుగా గౌతముని తన నిర్వాహకునిగా నియమించుకున్నాడు. ఈ విషయం వశిష్ఠునికి తెలియగానే ఆయన మహారాజు వద్దకు వచ్చి అతన్ని మరణించవలసిందిగా శపించాడు. దీనికి ప్రతిక్రియగా నిమి మహారాజు వశిష్ఠుని మరణించమని శపించాడు. అటు పిమ్మట వారు ఉభయలు తమ భౌతిక దేహాలను త్యజించక తప్పలేదు. అంతటా వశిష్ఠుడు బ్రహ్మదేవుణ్ణి సమీపించగా ఆయన వశిష్ఠుని మిత్రావరణులు విడిచి ఇంద్రియ తేజస్సులో ప్రవేశించవలసిందిగా సూచించాడు. వశిష్ఠుడు శీఘ్రమే మిత్రావరణులు నివసిస్తున్న సముద్ర తీరానికి వెళ్ళాడు. సరిగ్గా అదే సమయంలో లావణ్యవతి అయిన అప్సరస ఊర్వశి అటుగా వచ్చింది. వరుణుడు కామవివశుడై తనను స్వీకరించవలసిందిగా ఊర్వశిని వేడుకున్నాడు. కానీ మిత్రుడే ముందుగా తనతో సంగమాన్ని అభ్యర్థించాడని ఊర్వశి సమాధానమిచ్చింది. అందుకు వరుణుడు, ఓ సుందరాంగి, నీవు తక్షణమే నా పరిష్వంగాలకు సమ్మతించుకుంటే నా ఇంద్రియ తేజస్సును ఈ దివ్య కుంభంలోనికి వదులుతాను అని ప్రకటించాడు. ప్రగాఢ ప్రేమాన్వితమైన ఈ ప్రకటనకు సంతుష్టరాలైన ఊర్వశి, నా ప్రియమైన వరుణ, నా దేహం మిత్రునికి చెందినప్పటికీ నా హృదయం మాత్రం నీదే అని సమాధానమిచ్చింది. ఊర్వశి మాటలకు మిత్రుడు విపరీతమైన ఆగ్రహం చెంది ఆమెను కొంతకాలం భూలోకంలో గడపవలసిందిగా శపించాడు. మిత్రుడే తొలుత తన ఇంద్రియ తేజస్సును దివ్యకుంభంలోకి విడిచాడు. దీని పరిణామంగా ఆ పాత్ర నుండి అగస్త్య మహర్షి ఉద్భవించి, మిత్ర, నీకు మాత్రమే జన్మించిన పుత్రుడను నేను అని చెప్పాడు. ఈ మాట చెప్పి అగస్త్యుడు అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. అంతటా వర్ణుడు తన ఇంద్రియ తేజస్సును ఆ కుంభంలోకి విడిచిన మీదట అది మిత్రుని ఇంద్రియ తేజస్సుతో సమ్మిళితమైంది. అలా ఈ సమ్మేళనం నుండి వశిష్ఠుడు జన్మించాడు. ఈలోగా నిమి మహారాజు మరణాంతరం ఋత్విజులు ఆయన దేహాన్ని తైలంలో భద్రపరిచిన మీదట యజ్ఞాన్ని కొనసాగించారు. యజ్ఞ పరిసమాప్తి అనంతరం భృగుముని తన దివ్యశక్తిని ఉపయోగించి నిమి మహారాజు యొక్క ఆత్మను రప్పించాడు. ఈ చర్యకు దేవతలు ఎంతగానో ఆనందించారు. వారు నిమి మహారాజును ఒక వరం కోరుకోమనగా ఆయన, ఓ దివ్యులారా, నేను సర్వదా సకల ప్రాణుల యొక్క నేత్రాలలో నివసించెదనుగాక అని ప్రార్థించాడు. అందుకు దేవతలు సమ్మతిస్తూ, ఓ మహారాజా, నీవు వాయు రూపంలో ప్రతి నేత్రాన్ని సందర్శిస్తూ ఉంటావు. ఈ కారణంగా ప్రాణులన్నీ మధ్య మధ్య కన్నులార్పుతూ ఉండటం కనిపిస్తుంది అన్నారు. దేవతలు నిష్క్రమించారు. ఆ తదుపరి ఋత్విజులు నిమి మహారాజు యొక్క దేహాన్ని మదించసాగారు. దాని ఫలితంగా మితి జన్మించాడు. అతను ఒక మృతదేహం నుండి జన్మించినందుకు అతనికి విదేహుడని, జనకుడని కూడా పేరు వచ్చింది. ఈ కథను చెప్పిన మీదట రాముడు రాజ్యపాలనా విధులను నిర్వర్తించే ఉత్సుకతతో హడావిడిగా రాజ్యసభకు వెళ్ళాడు. అక్కడ రాముడు లక్ష్మణునితో ప్రాసాద ద్వారం వద్దకు వెళ్ళి తమ విన్నపాలతో వచ్చిన వారినందరినీ నా దగ్గరికి తీసుకునిరా అని ఆదేశించాడు. లక్ష్మణుడు శీఘ్రమే తిరిగి వచ్చి, ఓ ప్రభు, కౌసల రాజ్యంలో ఏదో ఒకటి అవసరమైన వాడు ఎవడూ లేనట్లుంది అన్నాడు. కానీ రాముడు అతనితో మరలా వెళ్ళి మరింత జాగ్రత్తగా చూడు. లేశమాత్రపు నిర్లక్ష్యపు ఆరోపణ అయినా నా మీద రావడం నాకు ఇష్టం లేదు. నా రాజ్యంలోని ఏ కొంచెం అధర్మమైన పసిగట్టబడకుండా వదిలివేయడం కూడా నాకు ఇష్టం లేదు అంటూ పట్టుబట్టాడు. తిరిగి బయటకు వెళ్ళిన లక్ష్మణుడు ప్రాసాద ద్వారం వద్ద ఒక శునకం శిరస్సు నుండి రక్తం ఓడుతూ కూర్చుని ఉండటాన్ని గమనించాడు. అది లక్ష్మణుని వంకని తేరి చూస్తూ శోకపూరితంగా మురిగింది. లక్ష్మణుడు దాంతో, ఏమి అన్యాయం జరిగింది? ఇక్కడికి ఎందుకు వచ్చావు?
నీవు అన్ని విషయాలు నాతో చెప్పవచ్చును కనుక దయచేసి భయపడవద్దు అన్నాడు. అందుకు ఆ శునకం, ఏవని పాదపద్మాలు అభయాన్ని ప్రసాదిస్తాయో ఆర్తజీవులకు శరణ్యమివ్వడు అట్టి శ్రీరామునికి నేను సూటిగా చెప్పుకోగోరుతున్నాను అని సమాధానమిచ్చింది. అంతటా లక్ష్మణుడు, నీవు ఏదైనా చెప్పుకోవాల్సి ఉంటే నీవు సాక్షాత్తు మహారాజుతోనే చెప్పుకోవడానికి నిస్సంకోచంగా రావచ్చును అన్నాడు. కానీ ఆ శునకం, నేను నీచ జాతిలో జన్మించిన ప్రాణిని. దేవాలయాల్లో కానీ బ్రాహ్మణ గృహాల్లో కానీ రాజప్రసాదాల్లో కానీ ప్రవేశించే యోగ్యత నాకు లేదు. మహారాజు సర్వధర్మ స్వరూపుడు, సకల దేవతలకు ప్రతీక అయినవాడు, సకల జీవులకు శ్రేయోప్రదాత. రాముని ప్రత్యేకమైన అనుమతి లేనిదే నేను ఆయన సమక్షంలోనికి రావటానికి సాహసించలేను అంది. ఈ విషయాన్ని లక్ష్మణుడు నివేదించగానే రాముడు, వచ్చినది ఎవరైనా సరే అతన్ని ఆలస్యం లేకుండా ప్రవేశపెట్టు అంటూ తక్షణమే ఆదేశించాడు. అంతటా ఆ శునకం వినయంగా రాముని ఎదుటకు వచ్చి, ఓ ప్రభు, రాజు అంటే దేవాది దేవుని యొక్క ప్రతినిధి, అందువల్ల సకల ప్రాణులకు సంరక్షకుడు ఆయన. ఇతరులంతా ప్రశాంతంగా నిద్రిస్తుండగా రాజు తన ప్రజల శ్రేయస్సు నిమిత్తం నిరంతరం కృషి చేస్తూ జాగరూకుడై ఉంటాడు. అయితే సర్వం ఆయన మీదనే ఆధారపడి ఉన్నందున రాజు ప్రమత్తుడైతే ఆయన ప్రజలకు శీఘ్రమే వినాశనం దాపురిస్తుంది. రాజు ధార్మిక నియమాలను నిలుపుతూ తద్వారా దుష్టశక్తులను అణిచివేస్తాడు. ధార్మిక నియమాలను పాటించేవారు ఇహ పర జీవితాలలో సుఖ సంతోషాలలోనూ అనుభవిస్తారు. అందువల్ల ధర్మాన్ని నిలబెడుతున్నందుకు రాజు గొప్ప పుణ్యాన్ని పొందుతాడు. ఓ రామ, ధర్మపరాయణుడైన రాజుకు నీవు ఆదర్శమూర్తివి. నా శిరస్సును నీ పద్మాలపై ఉంచి నీ దయకై అభ్యర్థిస్తున్నాను. దయచేసి నేను చెప్పనున్న విషయానికి ఆగ్రహం చెందకు అంది. రాముడు శునకానికి అభయమిచ్చి నిర్భయంగా చెప్పు అన్నాడు. అలా ప్రోత్సాహం లభించడంతో శునకం, సర్వదా సిద్ధుడనే ఒక బ్రాహ్మణ భిక్షకుడు నేను ఏ తప్పు చేయకపోయినప్పటికీ నా శిరస్సును గాయపరిచాడు అంటూ చెప్పింది. తక్షణమే రాముడు తన మనుషులను పంపి సర్వదా సిద్ధుని పిలిపించాడు. తదుపరి కొద్దిసేపటికి ఆ బ్రాహ్మణుడు తన ఎదుటకు రాగా రాముడు అతన్ని ఇలా ప్రశ్నించాడు, ఈ శునకాన్ని ఎందుకు కొట్టావు? అది చేసిన తప్పేమిటి? క్రోధం అనేది ఒక ప్రాణాంతకమైన శత్రువు. అది ఒకని పుణ్యాన్నంతటినీ ఖండించి వేసి నిశితమైన కరవాలం వంటిది. ఒకటి తపస్సుతో దీర్ఘకాలంగా ఆర్జించుకున్న పుణ్యఫలాన్ని క్రోధం నిష్ఫలమునర్చుతుంది. అందువల్ల వివేకవంతులు మనస వాచ కర్మన క్రోధాన్ని నిర్లక్ష్యం చేసి దానిని వదిలించుకుంటారు. ఓ బ్రాహ్మణ, తన యథార్థమైన శీలాన్ని ఒకడు ఎంత దాచుకుందామని ప్రయత్నించినప్పటికీ అది దాగి ఉండజాలదు. కామ క్రోధ లోభ శక్తులను జయించిన వారి ప్రవృత్తిని వారి దుష్కర్మలు ఎల్లప్పుడూ భయపెడుతుంటాయి. అందుకు ఆ బ్రాహ్మణుడు, నేను భిక్షాటన చేస్తుండగా నా దారికి అడ్డు తగులుతూ బాట మధ్యలో కూర్చుని ఉన్న ఈ శునకం నాకు తటస్థపడింది. నేను దానిని ఆ దారికి అడ్డులెమ్మని చెప్పాను. కానీ అది మరీ నెమ్మదిగా లేస్తుండటంతో నా కరదండంతో దాని శిరస్సు మీద కొట్టాను. నేను క్షుధాపీడితుడినై ఉన్నందున నాలో సులభంగా క్రోధం చెలరేగింది. ఓ మహారాజా, నేను నా నేరాన్ని అంగీకరిస్తున్నాను. నేను నరకంలో పడి యమయాతనలు అనుభవించకుండా నన్ను కాపాడటం కోసం నీకు సముచితమనిపించిన విధంగా నన్ను శిక్షించాలి అని సమాధానమిచ్చాడు. రాముడు సచివుల వైపు తిరిగి, దుష్కర్యాలకు పాల్పడిన వారికి సమంజసమైన శిక్ష విధించడాన్ని మించి ప్రజల మనస్సుల్లో విశ్వాసాన్ని పాదుకొల్పేది వేరొకటి ఉండదు. కనుక న్యాయం చేకూర్చవలసింది. ఏమి శిక్ష విధించాలి అని ప్రశ్నించాడు. ధర్మసూత్రాలు బాగా తెలిసిన భృగువు, వశిష్ఠుడు, కశ్యపుడు తదితరులు ఒక బ్రాహ్మణుని ఎన్నటికీ శిక్షించరాదు. ధర్మసూత్రాలతో సుపరిచితులైన వారంతా ఈ విషయంలో ఏకాభిప్రాయంతో ఉన్నారు. అయినప్పటికీ ఓ రామ, యావద్విశ్వానికి ప్రభువును నీవే కాబట్టి అంతిమ నిర్ణేతవు నీవే. నీవు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువువు. అందువల్ల నీవు పలికినది ఏదైనా సనాతన ధర్మమే అవుతుంది అన్నారు. మధ్యలో శునకం వారి మాటలకు అడ్డు తగులుతూ, ఓ రాజా, నేను నీకు చేయగలిగిన సాయం ఏమిటని అడిగావు కదా. నీవు నిజంగా నన్ను సంతోషపెట్టగోరినట్లయితే దయచేసి ఈ బ్రాహ్మణుణ్ణి కాలాంజర పీఠానికి అధిపతిగా నియమించు అంది. రాముడు శునక అభ్యర్థులను మన్నించాడు. అందుకు మహదానందం చెందిన బ్రాహ్మణుడైన సర్వదా సిద్ధుణ్ణి ఆధ్యాత్మిక నేతగా గౌరవిస్తూ శోభయామానంగా అలంకృతమైన గజం మీద ఆరోహింపచేశారు. అయితే సచివులు అమిత వ్యాకుల చిత్తులై ఇందుకు అభ్యంతరం తెలుపుతూ, ఓ మహారాజా,
దీనిని శిక్షగా పరిగణించజాలం. ఈ బ్రాహ్మణుణ్ణి సిగ్గుపడేటట్లు చేయటానికి మారుగా నీవు అతన్ని అందనమెక్కించి సత్కరిస్తున్నావు. ఇదేమి చోద్యం అన్నారు. అందుకు రాముడు సమాధానమిస్తూ, కర్మగతి యొక్క సూక్ష్మాలు మీకు అర్థం కావు, కానీ ఈ శునకానికి అర్థమవుతాయి అన్నాడు. రాముని ప్రేరేపణతో శునకం ఇలా వివరించింది. నా గత జన్మలో నేను కాలాంజర పీఠాధిపతిగా ఉండేవాణ్ణి. నేను దేవ బ్రాహ్మణులను యథోచితంగా పూజించాను. నా పవిత్ర విధులను జాగరూకతతో నిర్వర్తించాను. దాసదాసీ జనాన్ని సక్రమంగానే పోషించాను. ఏదీ వదలకుండా చేయవలసినవన్నీ చేసేందుకు ప్రయత్నిస్తూ అంత జాగరూకతతో వ్యవహరించినప్పటికీ ఏదో తెలియని దోష ఫలితంగా నేను క్షుణకంగా తదుపరి జన్మనెత్తాను. మరి తన కోపాన్ని నిగ్రహించుకోవడం కూడా చేతగాని ఈ బ్రాహ్మణుని విషయం చూడండి. ఇతను ఆధ్యాత్మిక నేతృత్వానికి ఖచ్చితంగా అయోగ్యుడు. తగుదనమ్మా అంటూ అలాంటి స్థానాన్ని అలంకరించడానికి సిద్ధపడిన తన నిర్లక్ష్య వైఖరితో ఇతను తన వంశంలోని 7 తరాలను పతనం చేస్తాడు. తన కోపావేశాన్ని నిగ్రహించుకోలేని మనిషిని గోబ్రాహ్మణ దేవ పూజనకు నిర్వాహకుడిగా ఎలా ఉంచగలం? దేవ బ్రాహ్మణ స్త్రీ శిశువుల సొత్తును చౌర్యం చేసేవాడు కానీ, లేదా ఉచితంగా కానుక ఇచ్చి దానిని తిరిగి తీసుకునేవాడు కానీ ఎవడైనా నాశనమవుతాడు. వాస్తవానికి ఎవరైనా దేవ బ్రాహ్మణుల నుండి చౌర్యం చేయాలన్న తలంపు తలచినా కూడా అది అతన్ని అధమాదమైన నరకాలకు పంపుతుంది. రాముడు తదితరులను విస్పారిత నయనాలతో కూర్చుని ఉండగా ఈ మాటలంటూ ఆ శునకం ఆకస్మికంగా అంతర్ధానమైంది. గత జన్మలో ఆ జీవి ఎంతో సమున్నతమైన వంశంలో జన్మించి ఉన్నప్పటికీ ఎందువల్లనో అది శునక దేహాన్ని స్వీకరింపవలసి వచ్చింది. అయోధ్యలోని రాజ్యసభను వీడిన పిమ్మట ఆ శునకం ఉత్తమ జన్మ ప్రాప్తిని ఆశిస్తూ ఆహార పానీయాలకు స్వస్తి చెప్పి జీవితాన్ని త్యజించింది. ఒక రోజున రాముడు సింహాసనంపై ఆసీనుడుగా ఉండగా సుమంత్రుడు వచ్చి శ్యవ్యనముని నాయకత్వాన కొందరు ఋషులు ఆయన దర్శనార్థం వచ్చినట్లు తెలియజేశాడు. ఋషులకు ఫలాలను పుణ్యతీర్థాల నుండి సేకరించిన జలాలను సమర్పించి స్వాగతం పలికి లోనకి తీసుకురావడం జరిగింది. ఋషులను పూజించిన మీదట రాముడు వారి రాక యొక్క ఉద్దేశాన్ని ప్రశ్నించి వారి ఆదేశాన్ని పాలించడానికి తాను సంసిద్ధంగా ఉన్నానని హామీ ఇచ్చాడు. చవ్యనముని ఇలా సమాధానమిచ్చాడు. ప్రియమైన శ్రీరామ, సత్యయుగంలో లోకుని పుత్రుడైన మధువు అనే అత్యంత పవిత్రాత్ముడైన ఒక దైత్యుడు ఉండేవాడు. మధువు పట్ల సంప్రీతుడైన పరమశివుడు అతనికి ఒక అజేయమైన గదాయుధాన్ని ప్రసాదించాడు. అంతటా మధువు తన వంశంలోని తదుపరి తరాల వారందరికీ అది సంక్రమించేలా చేయమని ప్రార్థించగా అది సాధ్యం కాదని రుద్రుడు సమాధానమిచ్చాడు. అయితే మధువు కుమారుడికి మాత్రం ఆ గద సంక్రమించగలుగుతుందని పరమశివుడు ఎట్టకేలకు అంగీకరించాడు. అందువల్ల తన మరణ సమయంలో ఆ దైత్యుడు ఆ ఆయుధాన్ని తన పుత్రుడైన లవణాసురునికి అందజేశాడు. ఓ రామ, మధువు యొక్క ఈ పుత్రుడు ప్రస్తుతం మధువనంలో నివసిస్తున్నాడు. అతను అతి దుర్జేయుడైనందున ఋషులను విపరీతంగా పీడిస్తున్నాడు. ప్రియమైన దేవ, నీవు ఇప్పటికే రావణుణ్ణి అతని అనుచరులను తుదముట్టించావు. ఇప్పుడు ఈ లవణాసురుని హస్తాల నుండి మమ్ము కాపాడవలసిందిగా నిన్ను వేడుకుంటున్నాం. అందుకు రాముడు బదులిస్తూ, ప్రియమైన ఋషులారా, దయచేసి మీ ఆందోళనంతటిని విడిచిపెట్టండి. ఆ రాక్షసుని నేను తప్పక వధిస్తాను అన్నాడు. రాముడు తన సోదరుల వైపు తిరిగి, ఈ రాక్షసుని నేనే స్వయంగా వధించమంటారా, లేక భరతునికి గాని శత్రుఘ్నునికి గాని ఈ కార్యాన్ని అప్పగించమంటారా అని ప్రశ్నించాడు. అంతటా భరతుడు ఆ రాక్షసుని వధించటానికి తన ఉత్సుకతను వ్యక్తం చేశాడు. అయితే శత్రుఘ్నుడు, ప్రియమైన రామ, నీ ప్రవాస సమయంలో భరతుడు అమితంగా కష్టాలను భరించవలసి వచ్చింది. అందువల్ల లవణాసురుని నాశనం చేయటానికి దయచేసి నాకు అనుమతిని ప్రసాదించు అని వేడుకున్నాడు. అందుకు రాముడు, శత్రుఘ్న, అలాగే కానివ్వు. వాస్తవానికి నేను ఇప్పటికిప్పుడే మధువనానికి రాజుగా ప్రకటించి పట్టం కడతాను అని సమాధానమిచ్చాడు. ఈ మాటలు విని శత్రుఘ్నుడు అత్యంత లజ్జితుడై అభ్యంతరం తెలుపుతూ, ప్రభు, తన అగ్రజుడుండగా అనుజుణ్ణి రాజుగా ప్రతిష్ఠించడం అసమంజసమైనది. అయినప్పటికీ నీ వాక్కు వృధా కాజాలవు. కనుక నీ ఆజ్ఞను నేను నిర్వర్తించి తీరవలసింది. నేను భరతుని అభ్యర్థనకు అభ్యంతరం తెలిపి తప్పు చేశానని ఇప్పుడు గ్రహిస్తున్నాను. తన అగ్రజుని అభిలాషను అనుజుడు వ్యతిరేకించడం ధర్మవిరుద్ధమైంది. నా దుష్టగ్రహాలు నన్ను అలా ప్రోద్బలం చేసి ఉంటాయి అన్నాడు. శత్రుఘ్నుడు ఈ విధంగా మాట్లాడడం విని రాముడు సంతోషించాడు. అంతటా రాముడు శత్రుఘ్నుని పట్టాభిషేకానికి తక్షణమే ఏర్పాట్లు చేయవలసిందిగా
లక్ష్మణ భరతులకు చెప్పాడు. తదుపరి మధువనానికి రాజుగా శత్రుఘ్నుని పట్టం కట్టగా అతను ఉజ్వలమైన సూర్యుని వలె ప్రకాశించాడు. ఈ దృశ్యాన్ని వీక్షించిన చ్యవనాది ఋషులకు పూర్తిగా ధైర్య విశ్వాసాలు కలిగాయి. అంతటా రాముడు ప్రియమైన శత్రుఘ్న, ఆహార సేకరణార్థం తాను బయటకు వెళ్ళే సమయంలో తన గదాయుధాన్ని తన గృహంలోనే ఉంచి వెళ్ళటం లవణాసురునికి అలవాటు. అతన్ని యుద్ధానికి సవాలు చేసినప్పుడు మాత్రమే తన అజేయమైన ఆయుధాన్ని చేతబూనుతాడు. అందువల్ల ఆ రాక్షసుడు బయట ఉన్నప్పుడే నీవు అతన్ని ఎదుర్కోవాలి. అలా చేసేటప్పుడు అతను తన గృహంలోకి వెళ్ళటానికి వీలు లేకుండా అతని ప్రవేశాన్ని నిరోధించాలి. నీ వెంట 4000 మంది అశ్వికులను, 2000 మంది రథికులను, 1000 మంది పదాతి సైనికులను తీసుకుని వెళ్ళు. వ్యాపారులు తమ వస్తువులతో పాటు నీ వెంట రానివ్వు. నటులకు, నర్తకులకు కూడా వెంటబెట్టుకుని వెళ్ళు. అలాగే సైనికుల వేతనాలను చెల్లించటానికై 10 లక్షల బంగారు నాణాలను తీసుకువెళ్ళు. నీ ఉద్దేశాన్ని మరుగుపరిచే విధంగా పయనించు. ఎందుకంటే అతను ఊహించని విధంగా నిరాయుధుడుగా ఉన్నప్పుడు అవరోధిస్తేనే నీవు విజయాన్ని సాధించగలుగుతావు అని చెప్పాడు. మళ్ళీ భాగంలో మరింత తెలుసుకుందాం. ధన్యవాదాలు.